నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి పురపాలక సంఘంలో P4 సర్వే, వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు. వేమూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి, హితవు పలికిన తెనాలి టీడీపీ నేతలు. పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం లాడ్జి నిర్వాహకులతో పోలీస్ శాఖ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వం వహించారు. సిఐ సాంబశివరావు సిబ్బందితో కలిసి లాడ్జి యజమానులు, మేనేజర్లతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ లాడ్జీలలో గదులు కేటాయించే సమయంలో ప్రతి కస్టమర్ యొక్క గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలకు ఎవరూ అవకాశం ఇవ్వకూడదని హెచ్చరించారు. రాత్రి వేళల్లో కూడా సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలని, రిజిస్టర్ ఎంట్రీలు సరిగ్గా నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ సాంబశివరావు, సిబ్బంది, లాడ్జీ నిర్వాహకులు పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ లాడ్జ్లు నిర్వహించే నిర్వాహకులకి, ఓనర్స్కి అందరికీ ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా వాళ్ళకి లాడ్జ్ల నిర్వహణ గురించి పోలీస్ తరఫున కొన్ని షరతులు చెప్పాము. ఆ షరతులు ఏంటంటే వాళ్ళు లాడ్జ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, లాడ్జ్కి వచ్చే వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడి ప్రూఫ్లు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పక్కా ఉండాలి. ఆ సీసీ కెమెరాలు మాకు కనెక్షన్ ఉంటుంది, దాన్ని మేము మానిటర్ చేస్తాం. లాడ్జ్లో ఈ అనైతికంగా జరిగే ఏ చర్యలైనా కూడా మేము సీసీ కెమెరాల ద్వారా తీసి ఇమీడియట్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళను కూడా ఆ కేసులో పెడతామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. 3 టౌన్ సిఐ గారు ఈ వారం రోజులు బట్టి లాడ్జ్లో చెకింగ్ కంటిన్యూగా చేస్తున్నారు. తెనాలిలో 1వ పట్టణం, 3వ పట్టణంలోనే ఎక్కువ ఉన్నాయి, 2 టౌన్ పరిస్థితి లేవు. 1 టౌన్లో కూడా ఇట్లాగే మేము మొత్తం చెక్ చేస్తాం. మొన్న కూడా కాల్ వస్తే వెళ్ళి చెక్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి ఈ షరతులే తెనాలి పట్టణం అంతా వర్తిస్తాయి. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటర్ చేస్తారు. ఎవరైతే లాడ్జ్లో దిగుతారో వాళ్ళు ఐడి ప్రూఫ్ లేకుండా లాడ్జ్ రిజిస్టర్లో మెయింటైన్ చేయకుండా ఇవ్వడం జరగదు. అట్లా ఇస్తే లాడ్జ్ ఓనర్ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి క్రిమినల్ కేసు అయినా పెడతానికి సిద్ధంగా ఉన్నామని అందరినీ హెచ్చరిస్తాము. రెగ్యులర్గా సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గౌరవ తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా నేను, మా సిబ్బంది నైట్ టైం, డే టైం కూడా లాడ్జీ చెకింగ్ చేయటం అనేది జరుగుతుంది. లాడ్జీ చెకింగ్లో భాగంగా చాలా లాడ్జీల్లో కనీసం ఆధార్ వెరిఫికేషన్ లేకుండా లాడ్జెస్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ముసలా ముతక కనీసం ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా రేపో మాపో చనిపోతాడు అన్నటువంటి ముసలాళ్ళు కూడా ఒక 50 రూపాయలు తీసుకొని అక్కడ ఫ్లోర్ మీద పడుకోబెడతా ఉన్నారు. విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంది. అదేవిధంగా చాలా లాడ్జీల్లో ఐడెంటిఫికేషన్ కోసం సీసీ కెమెరాలు కూడా లేవు. కొన్ని లాడ్జీల్లో అయితే ప్రత్యేకంగా కాలేజీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ జంటలుగా లాడ్జెస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి లాడ్జీలో అకామిడేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారు చెప్పడం అనేది జరిగింది. పొరపాటున మైనర్ గర్ల్స్కి అలా కానీ ఇచ్చి పోక్సో కేసు కానీ నమోదైతే ఆ పోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ కూడా ఉంటే వాళ్ళు కూడా పోక్సో కేసులో ముద్దాయిలయ్యేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆ లాడ్జెస్కి ఒక్కొక్కసారి బాయ్స్ 2-3 కలిసి ఒక గర్ల్ని తీసుకుపోయి లేదా ఒక ఫిమేల్ని తీసుకుపోయి రేప్ చేసి గ్యాంగ్ రేపులు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. భవిష్యత్ రోజుల్లో
ఎలాంటి అసహాయం కార్యకలాపాలు లాడ్జీలో జరగకుండా చూసుకుంటారని. ముఖ్యంగా కొంతమంది ఆర్గనైజర్స్ అయితే కొంతమంది ఫిమేల్ని తీసుకొని వచ్చి ఆ లాడ్జీలోనే స్వీపర్స్గా పెట్టేసి వాళ్లతోనే బ్రోతలింగ్ చేపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గుంటూరు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ సాంకేతికలో నూతన వరవడులు, పరిశ్రమలకు విద్యార్థుల సన్నద్ధత అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఆలపటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, మన జీవితంలో టెక్నాలజీ ప్రతి నిమిషం భాగమైంది. కృత్రిమ మేధ రాకతో 4వ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. జనరేటివ్ ఏఐ సాంకేతికతో సమూల మార్పులు తెచ్చింది అని అన్నారు. తన 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ సేవా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న ఆయన, బిల్ గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్లతో కలిసి పనిచేసిన అనుభవం ఎంతో ప్రేరణనిచ్చింది. కృత్రిమ మీద ఎవరి ఉద్యోగాన్ని తీసుకోదు, కానీ ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నారు. బిల్ గేట్స్ నుండి సరైన నిర్ణయాలు తీసుకోవటం, దీర్ఘకాలిక లక్ష్యాలు ఎంచుకోవటం, సవాళ్లను స్వీకరించడం నేర్చుకున్నానని తెలిపారు. అలాగే సత్య నాదెళ్ల ప్రేరణతోనే అమెరికా నుండి ఇండియాకు వచ్చానని చెప్పారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు ఉండటం, అపజయాలకు భయపడకుండా ముందుకు సాగటం విజయ రహస్యమని ఆయన విద్యార్థులకు సూచించారు. వృత్తిని, జీవితాన్ని సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యమని రాజీవ్ కుమార్ అన్నారు. With the organization, with the quality of students here, and their curiosity and their patience to learn, that just shows how good this university is, this college is. And I was impressed with the vision that NRI Institute of Technology has to serve the students from this area. And Ravi Garu and Raja Garu, they are doing something that is just heartwarming, because they are changing the country by educating students and kids from nearby villages. So lot of gratitude to Raja Garu and Ravi Garu to do such an amazing job of educating kids from our area. Thank you, sir. We are working with AP government, like many government, to help in whatever way we can. There's a lot of discussions even now, and in the past you saw the video how we had built Kaizala for Pushkaram. So that's the level of commitment we have to help the government and this country, India and the state. I have a lot of respect for Chandrababu Naidu Garu. He is the one who started Microsoft in Hyderabad. I remember meeting him early in 2000. It was his vision that brought Microsoft to Hyderabad. It was his vision that we have a center, our own center in Hyderabad. And I have listened to him. I met him a few months back. I have listened to his vision of quantum. It is very inspiring. And I'm glad that a visionary leader like CM Sir or Chandrababu Naidu Garu is leading the thought process of bringing quantum to this country. All the best wishes for making that happen. Absolutely a transformative technology that is going to touch every aspect of human being, actually. Whether it's education, medicine, healthcare, farming, you name it, everything will get impacted. And I am actually seeing that the country is stepping up. I see universities where they are teaching AI now quite quickly. They have built-in curriculum for AI curriculum. In fact, I was impressed to hear about quantum curriculum that was taught today in NRI Institute today, and that they are introducing that to all the students. I think these are very forward-leaning in
steps that will keep the country on the forefront. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియకి నాంది పలికాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి వారి యొక్క స్వీయ అనుభవాన్ని అదేవిధంగా సాంకేతిక పరంగా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ ఆల్సో ఆర్ ఇన్స్పైర్డ్ టుడే. ఆ రకంగా ఈ రోజున ఎవరికైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉండబోతుంది, ఏ రకంగా పీసీ నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరిగింది. మనం ఒక 1500 ఏళ్ళని మనం గమనిస్తే గతం 50 ఏళ్ళలోనే ఇంత గ్రోత్ చూపించారు. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా క్లియర్గా మనకి గ్రాఫిక్స్ ద్వారా కూడా అన్నిటినీ కూడా స్టాటిస్టిక్స్తో వివరించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గారు. ఆ రాజీవ్ గారి యొక్క రాక అదేవిధంగా మధుమూర్తి గారు వీళ్ళందరూ కూడా చాలా వాల్యుబుల్ మెసేజ్ని ఈరోజున స్టూడెంట్స్కి అదేవిధంగా కాలేజెస్కి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు వేమూరు మండలంలోని జంపని, రూతుమల్లి, వేమూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వర్షాల ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పంటల నష్టం వివరాలపై తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ చర్యలు తీసుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీని ఇచ్చారు. భారీ వర్షాలకి ముఖ్యంగా డెల్టా ప్రాంతం, కృష్ణా వెస్ట్ డెల్టా, వేమూరు నియోజకవర్గం మాగాణి పొలాలన్నీ కూడా వరి పంట పొలాలన్నీ నీట మునిగిపోయిన పరిస్థితి కనపడతాం. నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో లంక గ్రామాల్లో వచ్చినటువంటి వరదల వల్ల పూర్తిగా మెట్ట ప్రాంత రైతులు, ఉద్యానవన పంటల రైతులందరూ కూడా నష్టపోయారు. ఇప్పుడు ఈ అకాల వర్షాలు, ఈ హెవీ రైన్స్ వల్ల మాగాణి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిక్కుమంటా ఉన్నారు నిన్నటి నుంచి ఈ వర్షాలు, హెవీ రైన్స్ వల్ల. ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా అప్రమత్తమయ్యి అధికార యంత్రాంగం యావత్తు కూడా అక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాలు, హెవీ రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం ప్రజల మీద లేకుండా చర్యలు ఎప్పటికప్పుడు ముందు చేస్తే ఈరోజు ఇక్కడ వరి పంట అంతా కూడా నీట మునిగిపోయింది. ఈ విధంగా ఎక్కడెక్కడ ఉందో కూడా ఈ 5 మండలాల్లో దాదాపు 96,000 ఎకరాలు వరి సాగుకు సంబంధించి ఈ ఒక్క నియోజకవర్గంలోనే సాగుబడిలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం, నవంబర్ నెలలో, అక్టోబర్ నెలలో అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా నష్టపోతే పూర్తిగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదుకుంది రైతాంగం. మరి ఈరోజు ఇప్పటికైతే పర్వాలేదు. ఏదైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా కూడా విపత్తుల నుంచి ఎదుర్కోవడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉంది. తెనాలి పోలీసులు సమయోచితంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాన్ని రక్షించారు. శుక్రవారం తెనాలి సిఐ సాంబశివరావు నేతృత్వంలో పోలీసు బృందం పట్టణంలోని లాడ్జీలలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక గదిలో గుళికలు, పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేస్తున్న వ్యక్తిని గుర్తించారు. అప్పటికే కొంతమేర మందు మింగిన అతడిని పోలీసులు వెంటనే రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపలకు చెందిన ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై విచారణ కొనసాగుతుంది. సిఐ సాంబశివరావు, ఎస్ఐ బృందం చూపిన అప్రమత్తతకు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు అభినందనలు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సర్ప్రైజ్గా ఒక లాడ్జికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఆంజనేయులు అనే అతను పాయిజన్ గుళికలు బాటిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. విషయం ఏంటని అడిగితే అతను హైదరాబాద్లో ఏదో బిజినెస్ చేసి అప్పుల పాలైపోయాడు, అతని నేటివ్ రేపల దగ్గర అని చెప్పాడు. పాయిజన్ తీసుకునే క్రమంలో సిఏ గారు వెళ్ళి అతన్ని రక్షించి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ బంధువులు తెలియపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది. ఇట్లా లాడ్జీలో ఏది జరిగినా కూడా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాళ్ళని హెచ్చరించడానికి
ఈరోజు వాళ్ళకి మీటింగ్ పెట్టి మొత్తం చెప్పడం జరిగింది. మార్నింగ్ మేము వెళ్ళి తలుపు కొట్టగానే ఒక ఆయన ఒక గుళికల ప్యాకెట్ అదేవిధంగా ఒక బాటిల్ నువాక్రాన్ని పెట్టుకొని ఉన్నాడు. దేనికి అయ్యా అంటే నేను అప్పుల పాలైపోయానండి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాను, అక్కడ మిస్సింగ్ కేసు కూడా కట్టారు అన్నాడు. మేము వెళ్ళడం లేట్ అయినట్టయితే చనిపోయి ఉన్నాడు. ఆల్రెడీ రాత్రి కొన్ని గుళికలు తీసుకున్నాడంట. ఇది నోటీస్ చేసి వాళ్ళ రక్తబంధన కూడా పిలిపించి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. సో కొద్దిగా లేట్ అయినట్టయితే కన్జ్యూమ్ చేసేవాడు చనిపోయి ఉన్నాడు. అది ఒక పెద్ద సంచలనమైనటువంటి లాడ్జిల్లో వ్యక్తి మరణం సంచలనమైన న్యూస్ అయ్యిండేది. ఎందుకు చనిపోయాడు అనేది మళ్ళీ ఇక్కడి నుంచి దర్యాప్తు స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అందువల్ల లాడ్జ్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు పిలిపించి గౌరవ డిఎస్పీ గారి ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించడం అనేది జరిగింది. మాకు రిలేటివ్స్ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే వచ్చాము. సిఐ గారిని కనబడితే సిఐ గారిని కలిసాము. కొంచెం జస్ట్ మిస్ అయితే ఆయన ప్రాణాలు దక్కాయి కదని చెప్పారు. కాబట్టినందుకు చాలా ధన్యవాదాలు చెప్పాము. ఆ సార్ని పర్మిషన్ అడిగి ఎమ్మటే హాస్పిటల్లో అడ్మిషన్ చేశాం. ఇప్పుడు నిలకడగానే ఉంది ప్రాణం. ఆయన హైదరాబాద్లో ఉంటాడని మా బంధువులు చెప్పారు. మా బంధువులే అని రాగానే మేము పోలీస్ శాఖ వారిని తొందరగా కలుసుకుని ఎస్ఐ గారికి సిఐ గారికి ధన్యవాదాలు చెప్పి తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సచివాలయ అడ్మిన్లు సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 సర్వే ప్రకారం P4 కుటుంబాల ఐడెంటిఫికేషన్, ప్యూరిఫికేషన్ పనులను సమర్థంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పన్నుల వసూళ్లు సక్రమంగా జరగాలని, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా మంచినీటి సరఫరా, శానిటేషన్ తదితర విషయాలలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. పట్టణ పరిధిలో వర్షపు నీరు నిల్వ ఉండటం, విద్యుత్ స్తంభాలు లేదా తీగలు తెగిపోవటం, పారిశుద్ధ్య సమస్యలు వంటివి గమనించిన పక్షంలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6468 కు సమాచారం ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. P4 సర్వే ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ సైడ్ నుండి మన పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలంటే ఉన్నత స్థాయిలో ఉండే కుటుంబాలు పేదరికంలో ఉండే కుటుంబాలకి అనేక రకాలుగా సహాయం చేయాలి. అది ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కింద అనేటట్టు దానికి సంబంధించినటువంటి ఈ P4 కుటుంబాల ఐడెంటిఫికేషన్ అండ్ ప్యూరిఫికేషన్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్, అండర్ అసెస్మెంట్స్, అలాగే ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ప్రాపర్గా జరగాలి. అది ఎందుకంటే ఒక మున్సిపాలిటీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ పైన డెవలప్మెంట్ కూడా మనకు ఆధారపడుతుంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్సెస్ అనే కలెక్షన్ అనేది చేయాలని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే సో ఇన్ టైంలో ప్రాపర్టీ ట్యాక్సెస్ అండ్ వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించాలి. అలాగే వాటర్ ఛార్జెస్ పెండెన్సీ చాలా ఉంది. సో అవి కూడా ఒక డ్రైవ్ మోడ్లో కలెక్ట్ చేయమని చెప్పాం. అట్లాగే పబ్లిక్ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, అంటే లో ప్రెజర్ కానీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా రెక్టిఫై చేయడం కోసం మా ఇంజనీర్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి వాటర్ ఛార్జెస్ అన్నీ కూడా మీరు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి పాటుపడాలి. అలాగే మనకి రైన్ఫాల్ అలర్ట్ కూడా ఉంది. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం రైన్ఫాల్ సంబంధించినటువంటి అలర్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పడం జరిగింది. ఎక్కడ అనుకోని విధంగా ఎలాంటి సంఘటన జరగకుండా వాటర్ సప్లైలో కానీ అంటే పవర్ బ్యాక్ పెట్టుకోవడం, అట్లాగే ముఖ్యంగా ఏలాసాస్ అన్ని కూడా క్లీన్ చేయడం, అలాగే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ని కూడా క్లీన్ చేసుకోవడం, కవర్ చేసుకోవడం, సూపర్ క్లోనేషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా వాటర్ సప్లై అనేటువంటి ఒక పూట పబ్లిక్ లేట్ అయినప్పటికీ కూడా మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈవెంట్స్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అండ్ పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. సో ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈ థండర్ బోల్ట్ అలర్ట్స్ కానీ అదర్ ఏవైనా సరే మనకి ఉంటే అందరూ కూడా ప్రజలు సురక్షితంగా ప్రాంతాలు ఉండాలని కోరుతున్నాం. సో టోల్ ఫ్రీ నెంబర్ 1800-4256-468 నెంబర్ని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసి 24/7 డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్స్ని కూడా అలర్ట్ అవ్వడం కోసం ఆల్ డిపార్ట్మెంట్స్, టౌన్ ప్లానింగ్ సైడ్ నుండి ఫ్లెక్సీస్ అన్ని కూడా ప్రమాదకరంగా ఉంటాయి రిమూవ్ చేయడము, వాటర్ సప్లై, సూపర్ క్లోరినేషన్ ట్రైనింగ్స్ చేసుకోవడం, శానిటేషన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఎక్కడ లో ల్యాంగ్ ఏరియాస్ ఉంటాయో ట్రైన్స్ ముఖ్యంగా బ్లాకేజ్ లేకుండా క్లియర్ చేసుకోవడం, ఈ 3 డిపార్ట్మెంట్స్కి అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా
పబ్లిక్కి మెసేజ్ అనేటువంటిది చేరవేయాలి. అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని తెనాలి టీడీపీ నేతలు హితవు పలికారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రజలను గందరగోళం చేయడమే పనిగా జగన్ పెట్టుకున్నారని ఆరోపించారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెనాలి టీడీపీ నేతలు మాట్లాడారు. జగన్ నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించి 11 సీట్లకు పరిమితం చేసినా తీరు మారలేదని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ నేతలు సూచించారు. జగన్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. 1:42 నిమిషాలు మాట్లాడిన మీడియా సమావేశంలో ఒక్కటి నిజం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని పార్టీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్ అన్నారు. ఈ లండన్ బీచ్ నిన్న ఏకంగా 1:42:10 ఇతను ప్రెస్ మీట్. మా లోకేష్ బాబు రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లో ఎవడైతే నిజంగా అవినీతి చేశారో, ఎవడైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేశారో వాళ్ళ గురించే దాన్ని చేశాడు తప్పితే ఏంది రోడ్డు సైడ్ ఉన్న కార్యకర్త దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉన్న నాయకత్వం వరకు కూడా డిజిటల్ బుక్ పెట్టి బెదిరించే కార్యక్రమం, అధికారులను బెదిరించే కార్యక్రమం. ఉద్యోగాలు అన్నావు. అదేంటంటే వాలంటరీ ఉద్యోగం ఇచ్చి గౌరవప్రదమైన ఇది గౌరవప్రద వేతనం తప్పితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఇది సచివాలయ ఉద్యోగాలు అన్నావు. ఎవరైతే ప్రధానంగా ఉన్నట్టు విజయసాయిరెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న 2,65,000 వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పేసి మాట నిజమా అబద్ధం అని చెప్పేసి అడుగుతున్నా. టేబుల్ ఏం మాట్లాడారు నీ నాయకులు అనేది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే 2024 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ ఇస్తాం, ఖచ్చితంగా 16,365 ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తామంటే దాటికి ఎన్ని రకాల కోట్లు పంపించావు నువ్వు. ఉద్యోగాలు రాకుండా అడ్డం పడడానికి ప్రయత్నం చేశావు. అయినా కానీ ఎక్కడ అన్నింటినీ అధిగమించి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 116,535 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూటమి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పేసి సందర్భంగా నువ్వు అధికారంగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇది చేశాను, ఈ రాష్ట్రానికి పరిశ్రమ తీసుకొచ్చాను, దావేసల్లి ఇది నిధులు తీసుకొచ్చాను, ఈ పరిశ్రమ తీసుకొచ్చాను చెప్పు. ఉన్న అమర్రాజా బ్యాటరీని 10,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ పెడతానంటే వాళ్ళ కులాలు మతాలు రాజకీయాలు పులివే తెలంగాణలో చేసిన ఘనతని ఇది. కియా పరిశ్రమ ఉంటే వాళ్ళు బెదిరించి డబ్బులు అడిగితే కొన్ని పరిశ్రమలు రాకుండా కూడా పారిపోయిన పరిస్థితి. నువ్వు చెప్పే అదాని డేటా సెంటరే 3 సంవత్సరాల దాకా నీ మీద నమ్మకం లేక వాళ్ళు పెట్టకుండా వెనకపోయారు. అది చెప్పకుండా నేనే తీసుకొచ్చా అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఈ డేటా సెంటర్ ద్వారా ఎవరైతే ఈరోజు తండ్రి పక్క కొడుకు పక్క ఆస్ట్రేలియాలో కొడుకు ప్రయత్నం చేస్తుంటే దుబాయ్ వెళ్ళి అక్కడ నుండి పరిశ్రమ ఏ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్ళ ఆ కోణంలో వాళ్ళు దేశాలు అందరి దగ్గర తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఏమీ తేలేదు ఏమి చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారే ఈ బ్లూ బ్యాచ్ లండన్ పిచ్చోడు వ్యవహారం ప్రజలే తేల్చాలి, యువతే తేల్చాలి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వీళ్ళ సంగతి మీరే తేల్చాలని సందర్భంగా తెలియజేస్తాం. సమావేశంలో ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, జొన్నాదుల మహేష్, అకిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, పణిదపు దుర్గా, కాటం రవి, టిఎన్ ప్రసాద్, రాము నాయక్, సుభాష్, చాత్రగడ్డ ఆంజనేయులు, వెంకట్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఉందో ఆ డేటా సెంటర్కి నేనే ఆద్యుడిని. మరి నువ్వే ఆద్యుడు అయినట్టయితే ఇవాళ పొరుగురున్న రాష్ట్రాలు అటు కర్ణాటక కానీ అటు మహారాష్ట్ర కానీ ఇవన్నీ కూడా ఈ గూగుల్ సంస్థ ఆంధ్రాకి రావడానికి నారా లోకేషే ప్రథముడని, చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం ఒక ప్రోద్బలంతో మోడీ గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ ఈ పరిశ్రమను ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒక అసూయతో రగిలిపోతున్న విషయం ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. ఇవాళ మా కర్ణాటకలో చూస్తే ఒక రకమైనటువంటి నిరుత్సాహం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏర్పడింది. ఆ కర్ణాటక ప్రభుత్వాన్ని ఈ గూగుల్ సంస్థని మీకు తీసుకురావడం మీ వల్ల కాలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న ప్రజానీకం కానివ్వండి, యువతరం కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి వాళ్ళ సెటైర్లు ఆ ప్రభుత్వం మీద వేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈయనేమో లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా నేనే చేశానంటున్నాడు.
ఇవాళ కర్ణాటకకి పిచ్చెక్కుతుంది ఏంది మనం లోకేష్ చేశాడని మనం అనుకుంటామంటే ఇదంతా నేను చేశానంటాడు ఏంది. ఇప్పుడు అంతకుముందు మా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మందులు వికటించినయో అని చెప్పేసి. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ మందులు వికటించడం వలన ఈ పిచ్చి మొదలటం వలన నష్టపోయేది ఎవరంటే ఈ 10-15 రోజుల నుంచి వైసీపీ తాబేదారులు, వైసీపీ ముచ్చుకులో ఉన్నటువంటి ఈ యొక్క మేధావులు సాక్షి ఛానల్ ద్వారా ఈ గూగుల్ పరిశ్రమల గురించి పేలినటువంటి అవాకులు చెవాకులు అసత్యాలు గోడౌన్ అని చెప్పేసి దీనివల్ల పొల్యూషన్ అని చెప్పేసి సముద్రంలో వాటర్ని ప్యూరిఫై చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి రకరకాల కామెంట్ చేసి వైసీపీ ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ వీళ్ళు కూడా పోయి లండన్ వెళ్ళి మందులకు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో శాస్త్రవేత్త జోనస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ను కనుగొనడంతో ఆయన జన్మదినం అక్టోబర్ 24న ప్రతి సంవత్సరం ప్రపంచ పోలియో దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. పోలియో వైరస్ వల్ల చిన్నారులు పక్షవాతం బారిన పడతారని, ఈ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా 5 మోతాదుల్లో వ్యాక్సిన్ను అందజేస్తుందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. మన దేశం 2014లో పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ పొరుగు దేశాల్లో కేసులు నమోదు అవుతూ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఫార్మసిస్ట్ అరగల శిరీష, స్టాఫ్ నర్స్ సునీత, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అక్టోబర్ 24 జోనాస్ సాక్ అనేటువంటి అతను ఒక సైంటిస్ట్ ఈ పోలియోకి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది అతను. సో అతనికి ఒక హొనేరియంగా అతని బర్త్డేని మనం ఈ ప్రపంచ పోలియో నివారణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏంటంటే పోలియో దానికి నివారణ ఒకటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. దానికి వ్యాధి వస్తే కనుక ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. సిమ్టమాటిక్గా ఆ మజిల్కి మనం ఫిజియోథెరపీ చేసుకుంటూ అట్లా మనం తీసుకురావడమే తప్ప మనసు వస్తే కనుక దానికి వైద్యం అనేటువంటిది లేదు. సో ప్రివెన్షన్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ దిస్ కేస్. సో నెక్స్ట్ ఏంటంటే మనం పోలియో వైరస్ దీనికి క్యాంపెయిన్స్ అనేటువంటివి ప్రతి ఇయర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడము ఇవి జరుగుతూ ఉంటుంది. 2014లో ఇండియాని పోలియో ఫ్రీగా డిక్లేర్ చేశారు. కానీ మనం ప్రపంచంలో చూసుకుంటే కొన్ని దేశాల్లో వైల్డ్ పోలియో వైరస్ ఎండమిక్ ఏరియాస్లో అలానే ఉండిపోయింది. సో వాటిలో మెయిన్గా చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో మెయిన్గా ఈ వైల్డ్ పోలియో వైరస్ అనేటువంటి ఉంది. మనం పక్కనే ఆనుకుంటున్నాం. సో ఆ థ్రెట్ మనకు కూడా కొంచెం ఉంటుంది ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం ప్రజలు మొబిలైజ్ అవుతూ ఉంటారు, ఇటు ట్రాన్స్పోర్టేషన్ అని జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం సర్వీలెన్స్ అనేటువంటి చూసుకుంటూ ఉంటాం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హోమ్ కంపోస్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. పట్టణంలోని 22, 25 వార్డుల్లో ఉన్న అపార్ట్మెంట్లలో హోమ్ కంపోస్ట్ తయారీ విధానంపై ప్రజలకు సూచనలు, మార్గదర్శకాలు అందించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక మాట్లాడుతూ ఇంటింటా రోజు ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలను సమర్థంగా వినియోగించి కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చు అని తెలిపారు. 22వ వార్డుకి అలానే 3 వార్డులు ఎన్నుకున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి హోమ్ కంపోస్ట్ అంటే మన చెట్లకి మనం స్వయంగా మనం ఎరువులాగా తయారు చేసుకునే విధానం. కుళ్ళిపోయిన తొక్కలు కానీ, కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, అలానే ఫ్రూట్స్ ఏవైతే తొక్కలు ఉన్నాయో అవన్నీ వేసి, అలానే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 22వ వార్డులోకి తులసి అపార్ట్మెంట్ ఈ రోజున ఇక్కడ అవగాహన కలిగిస్తానికి ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ రావటం జరిగింది. అందులో భాగంగా మన స్వయంగా మన చేతులతోనే మనం చెట్లకి ఎరువు అని తయారు చేసుకునే విధానం మన కమిషనర్ గారు ఈ ప్రోగ్రాం అనేది కొత్తగా పెట్టారు. అలానే ఇది ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం అందరం కూడా అలానే ఎక్కడైతే ఈ వేస్ట్ బయట పొడి చెత్త, తడి చెత్తను బయట వేయకుండా మనము మన చెట్లకి మనం ఎరువు తయారు చేసుకునే విధానం మనం పాటించాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిబిన రామయ్య, మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, హెల్త్ ఆఫీసర్ మువ్వా ఇస్బాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది మరియు నగర దీపికలు పాల్గొన్నారు. మా చైర్పర్సన్ గారు
తెనాలి పురపాలక సంఘంలో తడి చెత్తను మున్సిపాలిటీ అక్కడ ఉత్పత్తి అయినటువంటి చెత్తనంతటిని మొక్కలకి మనము ఉపయోగించేలాగా చేయాలని చెప్పి గవర్నమెంట్ మిడ్ డే మీల్ స్కూల్స్కి అట్లాగే తడి చెత్త అంటే ఇలా కూరగాయలు ఇది సాయంత్రం ఇచ్చేసేయండి. మన ఇంటి నుండి వచ్చేటువంటి తడి చెత్తని మనమే ఇక్కడ హోమ్ కంపోస్ట్గా మార్చుకుంటే ప్రతి అపార్ట్మెంట్కి తెనాలిలో ఒక మంచి కల్చర్ ఉంది. ఇంట్లో వాడుకునేటువంటి మొక్కలు కానీ పూల మొక్కలు కానీ లేదనుకుంటే దేవుడికి ఉపయోగించేటువంటి మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇక్కడ అపార్ట్మెంట్స్ కిందన కానీ అలాగే ఇంట్లో కానీ పెంచుకునే అనువైతే ఉంది. దానికి కావాల్సినటువంటి ఎరువు అనేది మున్సిపాలిటీలో చాలామంది మేము కిందన వర్మీ కంపోస్ట్ కూడా కేజీ ఒక 10 రూపీస్ లెక్క అమ్ముతున్నాం. అక్కడ కొనుక్కొని చాలామంది తీసుకొచ్చి వేసుకుంటున్నారు. అట్లాగే కొన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంకా కాస్త ముందడుగు వేసి వాళ్ళుగా మనకి కొన్ని కంపోస్టింగ్ అనేటువంటిది కూడా చేస్తున్నారు. లాస్ట్ టైము మన చైర్పర్సన్ గారి వార్డులో 8th వార్డులో ఒక ఆవిడ టెర్రస్ గార్డెన్ కూడా ఆవిడ స్టార్ట్ చేశారు. ఇట్లాగా మీరందరూ కూడా మీ యొక్క ఇంట్లో వచ్చేటువంటి తడి చెత్తని హోమ్ కంపోస్టింగ్గా మార్చుకునే సాంప్రదాయం అనేది చాలా ఇళ్లల్లో ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని యొక్క అపార్ట్మెంట్స్లో సరిగా ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అందుకోసం మా మున్సిపల్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో మున్సిపల్ కౌన్సిల్ యొక్క సహకారంతో దానికి కావాల్సినటువంటి మొత్తం అన్ని ఏర్పాట్లు మేమే చేసి మీతో ఆ యొక్క ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో కూడా ఒక అపార్ట్మెంట్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మన ఈ వార్డులో ఈ అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా 2 రకాల బిన్స్ అనేది ఇస్తామమ్మా. మీరే దానిని ఆ బిన్స్లో తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి మీరు మీ యొక్క ఎవరైతే వాచ్మెన్ కానీ లేదనుకుంటే కిందకి చెత్త తీసుకొని వస్తారో వాళ్ళకి ఒకసారి చెప్పి ఆ యొక్క మీ ఇచ్చేటువంటి బిన్నులో తడి చెత్తని వేస్తే సరిపోతుంది. వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నల్లమూతి చెంచురామనాయుడు మున్సిపల్ హైస్కూల్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చిత్రలేఖనం ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ పర్యవేక్షించారు. కార్యక్రమం రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా విజేతలకు బహుమతులు అందజేశారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. తదుపరి వరల్డ్ పోలియో డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, రోటరీ సభ్యులు కలిసి పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, రోటరీ అమరావతి రీజన్ జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, కొల్లి రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఉదయం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలియోపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈరోజు వరల్డ్ పోలియో డే సందర్భంగా ఈ పోలియో నిర్మూలనకి రోటరీ 1985లో ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియోని నిర్మూలించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి ప్రయత్నిస్తూ 1988 నాటికి $1 బిలియన్ పోలియో పండుగ ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ పోలియో నిర్మూలనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పోలియో చుక్కలేయటానికి బిల్ గేట్స్ వారి యొక్క
సేవా సంస్థ పోలియో కలిసి ఈ పోలియో చుక్కలకి సంబంధించి అమౌంటు ఈ రోటరీ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దరిదాపు 122 దేశాలలో ఈ పోలియో నిర్మూలన కోసం 3 బిలియన్ల పిల్లల వరకు పైతులకు పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఎన్సీఆర్ఎం హై స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే కన్సలేషన్ వచ్చినటువంటి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దీనిలో జూనియర్స్, సీనియర్స్ 2 విభాగాలుగా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ చేశాము. అలాగే పోలియో గురించి, పోలియోలో వచ్చే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే. దీనిలో మరి పోలియోకి సంబంధించినటువంటి మందుని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే దాంట్లో రోటరీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో భాగస్వాములైనటువంటి మేము ఈ రోటరీకి సేవ చేస్తున్నందుకు చాలా ఆనందంగా, తృప్తికరంగా ఉంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పెరవలిపాలెం గ్రామానికి చెందిన సిహెచ్సి కిసాన్ డ్రోన్ గ్రూప్ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కిసాన్ డ్రోన్ అందజేయడం జరిగింది. ఈ డ్రోన్ను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రోన్ సాంకేతికత ద్వారా రైతులు వ్యవసాయ పనులను సమయానికి తక్కువ వ్యయంతో పూర్తి చేసుకోవచ్చని, ఇది ఆధునిక వ్యవసాయానికి నూతన మార్గం చూపిస్తుందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో 26వ తేదీ ఆదివారం ఉదయం స్థానిక నాజరుపేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో బ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం నరసింహ సదన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సమైక్య ఆధ్వర్యంలో ద్వితీయ కార్తీక సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 7 గంటలకు మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 9 గంటలకు బ్రాహ్మణ మహిళలచే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, స్తోత్ర పారాయణాలతో కార్తీక దామోదర పూజ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వెలగలేటి గంగాధర్, ఆకెళ్ల వెంకటనారాయణమూర్తి, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కోశాధికారి విఎస్ఎస్వి ప్రసాద్, గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు శంకరమంచి, లలితా శాస్త్రి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెనాలి పట్టణ పరిసర గ్రామాల్లోని అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల వారు, అర్చక శాఖల కుటుంబాల వారు సమారాధన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమైక్య ప్రతినిధులు సమారాధన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్తీక మాస సందర్భంగా ఈ నెల 26/10/2025వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి కార్తీక మాస సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, తదనంతరం సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున తెనాలి పట్టణం తదితర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరీమణులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు జరుగుతుంది. సమావేశంలో కుందేటి సుబ్రహ్మణ్యం, దుబ్బా కౌండిన్యసాయి, తిరుమర్రావు, అనిల్ కుమార్, కామేశ్వరరావు, దుబ్బా కిరణ్ సాయి, మేడూరి శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, ఎల్లాప్రగడ పద్మజ తదితరులు పాల్గొన్నారు. 26/10/2025 సంవత్సరం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి చేత ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఉదయం 7 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తదుపరి స్త్రీల చేత సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి కార్తీక వన సమారాధన సంతర్పణ ప్రారంభమవుతుంది. కావున ఈ తెనాలి పట్టణంలో పరిసర గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరీమణులందరూ విధిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో
వివిధ ప్రాంతాల నుండి విశిష్ట అతిథులు వస్తారు. వారి సందేశాలు కూడా మీరందరూ సేకరించవలసిందిగా కోరుతున్నాం. మరియు పరిసర ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ సోదరి సోదరులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. తెనాల్లో నాదరపేటలో మనం ద్వితీయ వన సమారాధన జరుపుకుంటున్నాం. మన బిల్డింగ్లో అందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా బ్రాహ్మణ సేవా సమితి వీళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిఐ సాంబశివరావు నేతృత్వంలో సిబ్బంది రైల్వే స్టేషన్ సమీపంలోని పలు లాడ్జీలలో సోదాలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నదానిపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు. గదుల్లో కేటాయించిన సమయంలో తప్పనిసరిగా కస్టమర్ గుర్తింపు కార్డులను తీసుకోవాలని వారికి సూచించారు. అనంతరం చెంచుపేట ప్రాంతంలో వాహనాల తనిఖీ కూడా నిర్వహించారు. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పురపాలక సంఘంలో P4 సర్వే, వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు. వేమూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. హితవు పలికిన తెనాలి టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.